హాలీవుడ్‌లో సినిమాటిక్ యూనివర్స్ అనేది సర్వసాధారణం. ఆ తరహా వాతావరణం భారతీయ పరిశ్రమలోనూ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. లోకేష్ కనగరాజ్, రోహిత్ శెట్టి, ప్రశాంత్ వర్మ వంటి దర్శకులు ఈ తరహా చిత్రాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 16 ఏళ్ల క్రితమే అంటే 2008లోనే అగ్రదర్శకుడు శంకర్ ఈ తరహా ఆలోచన చేశారట. రీసెంట్‌గా 'భారతీయుడు 2' ప్రమోషన్స్‌లో ఈ ముచ్చట్ని పంచుకున్నారు శంకర్. 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'శివాజీ' చిత్రాల్లోని మెయిన్ లీడ్స్‌ని ఒకే చోట చేర్చి ఓ సినిమా తీయాలనుకున్నారట. అప్పట్లో తనదైన సినిమాటిక్ యూనివర్స్‌లా దీన్ని తీర్చిదిద్దాలనుకున్నారట. శంకర్‌కేవైనా కొత్త ఆలోచనలు వస్తే వాటి ఫీడ్‌బ్యాక్ కోసం తన అసిస్టెంట్స్తోనూ, ఫ్యామిలీ మెంబర్స్తోనూ షేర్ చేసుకునే అలవాటు ఉందట. అలా అప్పట్లో ఈ సినిమాటిక్ యూనివర్స్ ఐడియాని అసిస్టెంట్స్‌తో పంచుకున్నారట. అయితే వారి నుండి అంతగా స్పందన లేకపోవడంతో తన సినిమాటిక్ యూనివర్స్‌కి బ్రేక్ పడిందట. మరి భవిష్యత్తులోనైనా శంకర్ సినిమాటిక్ యూనివర్స్‌కి స్కోప్ ఉంటుందా? ఉంటే గనక అది సెన్సేషనల్ అవుతుందనే చెప్పొచ్చు. కాకపోతే ఈ సినిమాటిక్ యూనివర్స్ కార్యరూపం దాల్చాలంటే శంకర్ కొత్త చిత్రాలు 'భారతీయుడు 2', 'గేమ్ చేంజర్' అద్భుత విజయం సాధించాల్సిందే. ఎందుకంటే శంకర్ సినిమాలంటే ఎప్పటికీ భారీ బడ్జెట్ మూవీస్‌నే మరి. అలా నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించాలంటే మునుపటిలా శంకర్ ఖాతాలో బ్లాక్ బస్టర్స్ తోడు కావాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో.